ఈరోజు మనతో ఉన్నారు మన శ్రీని టీవీలో ప్రముఖ అనలిస్ట్ కిరణ్ గారు. నమస్తే కిరణ్ గారు. నమస్తే. కిరణ్ గారు, మన ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్. బట్ మన ఆంధ్రప్రదేశ్ సైడ్ నుంచి కానీ ఎటువంటి యాక్షన్స్ ఇప్పటివరకు లేవు. బట్ సజ్జనార్ గారు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆయన దీని మీద చాలా సీరియస్ యాక్షన్ మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా ఒకతన్ని అరెస్ట్ చేశారు, లోకల్ బాయ్ నానిని. అది కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకెళ్ళారు. ఇక్కడే పంజాగుట్టలో దాదాపు ఇప్పటి వరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో 23పై కేసులు 11 దాటిందండి. ఇంకా పెడుతూనే ఉన్నారు. 11 మొన్నటి వరకు, తర్వాత అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఓకే ఓకే కేసులు పెట్టడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయాలు తెలియజేయాలి. అంటే దీంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అంటే వీళ్ళంతా కూరలో కరేపాకు లాంటి వాళ్ళు. ఇప్పటిదాకా పెట్టిన వాళ్ళు నాకు తెలిసి 11 మంది అని తెలిసింది. అందులో కెప్టెన్ శ్యామ్ల, తర్వాత వైసీపీ అధికార ప్రతినిధి ఆంధ్ర బెట్ 365. అసలు మాకు 5 ఏళ్ళుగా రాజధాని లేదు, మాకు ఐపీఎల్ టీం లేదు, జెంట్స్ లేదు, లేడీస్ లేదు. కానీ బెట్ యాప్ ఎవరిది అని మీరు చూస్తే అది జగన్మోహన్ రెడ్డిదని మీకు డైరెక్ట్గా తెలిసిపోయింది. వీళ్ళే కాదు, ప్రకాష్ రాజ్, అలాగే రాణా, మంచులక్ష్మి, కాజల్, సుడిగాలు సుధీర్, ధోని, సురేష్ రైనా, గంభీరు, వీళ్ళపై ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదు. వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద మాత్రమే జరిగింది. వీళ్ళందరూ ఉన్నారు అని చెప్తారు. ఓకే, ఉన్నారు. మరి వీళ్ళ మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా? ఒక్క లాస్ట్ ఇయరే దాదాపుగా బెట్టింగ్స్ వల్ల తెలంగాణలో 1000 మంది పైగా చనిపోయారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక సచివాలయంలో పనిచేసే ఒక వ్యక్తి పెన్షన్ సొమ్ముతోటి పారిపోయి ఓకే ఒక వీడియో విడుదల చేశాడు. 19 నుంచి 24 కూటమి అధికారంలోకి వచ్చారు. నేను ఇలాగ బెట్టింగ్ యాప్లో డబ్బులు పోవటం జరిగింది అంటాం, చేయటం. దానికి నారా లోకేష్ గారికి ట్యాగ్ చేస్తే, దయచేసి నువ్వు ఇటువంటి విషయాలు పట్టించుకోవద్దు, నువ్వు రా, సేఫ్గా రా, దీన్ని మనం సార్ట్అవుట్ చేద్దాం అని చెప్పడం జరిగింది. సో ఆయన ఒక భరోసా ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది యువకులు ఈ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి, రమ్మీలనో ఇంకోటనో అలవాటు పడి బోల్డంత డబ్బులు తల్లిదండ్రులకు తెలియకుండా, లేదా తల్లిదండ్రులు తమ ఖర్చులకో లేదంటే స్కూల్ ఫీజులకో కాలేజ్ ఫీజులకో ఇచ్చినవి, దాన్ని వ్యసనాలకు కాకుండా దీనికి ఇచ్చి దీంట్లో పెట్టి బలైపోతుంది. ఇంకా సంపాదించేద్దాం, ఈజీ మనీ. కొన్ని యాప్లు డైరెక్ట్గా మీకు హైదరాబాద్లో మెట్రోలో 1x బెట్టే యాప్లు యాడ్లు డైరెక్ట్గా ఇస్తుంటే, మెట్రోలో యాడ్లు డైరెక్ట్గా ఇస్తున్నారా? డైరెక్ట్గా మీరు చూడండి, మెట్రో ట్రైన్ ఎప్పుడు ఎక్కలేదు. ఎక్కానండి, బట్ ఆ యాప్ చూడలేదా? మేబీ సజ్జనగా తీయించేసి ఉండొచ్చు. రీసెంట్గానే ఎక్కాను. అసలు రీసెంట్గా మీరు మెట్రో ట్రైన్లో చూడండి, ఒకవేళ ఈరోజు కానీ రేపు కానీ ఎక్కితే ఆ యాడ్స్ ఉన్నాయో లేదో చూడండి. ఉన్నాయి డైరెక్ట్గా. ఓకే. అయితే ఈ పోలీస్ కేసులు ఎప్పుడైతే నమోదు అవుతున్నాయని తెలుసుకున్నారో, ఈ ఇన్ఫ్లుయెన్సర్ తమంతటా తాము వచ్చి మాకు తెలియక చేశాము, తప్పు జరిగింది, క్షమించండి అని చెప్పి వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు అని మొత్తం శిక్ష పడుతుంది, అది మాత్రం వాస్తవమే. ఇప్పటిదాకా పెట్టిన వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. కానీ ఇంకా చాలామంది పెద్ద తలకాయలు ఉన్నాయి, వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా అన్న డౌట్ ప్రజలకే కాదు, నాకు కూడా ఉంది. పిచ్చుకల మీద మాత్రమే బ్రహ్మాస్త్రాలు ఉపయోగిస్తారు, మరి అదే కదా, రాబందులపై కాదు అని మీ ఉద్దేశం. హర్ష సాయి, ఇమ్రాన్ లాంటి వాళ్ళు T5లో ప్రెస్ మీట్లు పెట్టి మేము చేసే మొత్తం అంతా కూడా లైసెన్స్డే, దాదాపు అందరూ చేస్తున్నారు అని చెప్పి డైరెక్ట్గా వచ్చి ఇంకా T5లోనే కూర్చొని మాట్లాడతాడంటే
నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, నేను కొన్ని లైసెన్స్డ్ యాప్లోనే చేస్తున్నాను అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మరి దాని మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా? బట్ యాజ్ పర్ తెలంగాణ గవర్నమెంట్ ఈ యాప్లు అనేవి దేనికి కూడా లైసెన్స్ లేవు అని తెలియజేయడం జరిగింది. సో ఏ రకంగా వాళ్ళు ఒక ఛానల్స్లో మరి లేకపోతే మెట్రోలో ఎట్లా యాడ్లు వచ్చారు చెప్పండి? మీరు అన్నది నిజమే, చెప్పండి. దీని మీద కూడా సజ్జనార్ గారు ఒకసారి దృష్టి పెట్టాలని కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు కదా, వీళ్ళందరూ కూడా ఎవరైతే ప్రముఖంగా హీరోయిన్స్ అని ఈ రీతు చౌదరి, బట్ కొంతమంది నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు. ఒక అతను ఎవరో వచ్చి విష్ణుప్రియకు ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలియదు అన్నాడు. ఎఫ్ఐఆర్ పోలీసులు తెలియజేస్తారండి, అంటే ఎఫ్ఐఆర్ గురించి తెలుసు కానీ ఎఫ్ఐఆర్ గురించి తెలియదా అనేది నా డౌట్. మరి ఇతను ఎందుకని ఇంతకుముందు ఏంటంటే ఒక లావణ్య అనే విషయంలో ఇలాంటి వ్యక్తి వచ్చి డైరెక్ట్గా మాట్లాడాడు. అసలు ఈయనకి సంబంధం లేదు, ఈయన ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాడు మాకు అర్థం కావట్లే. ఓకే, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు చేసిన తప్పని తెలుసు, వాళ్ళ మీద కేసులు నమోదు అవుతున్నాయి, వాళ్ళందరికీ 41A నోటీసులు ఇవ్వటానికి అంతా రెడీ చేసి పెట్టి ఉంచారు అని తెలిసిన తర్వాత నువ్వు వచ్చి మాట్లాడుతుంటే 41A నోటీస్ అంటే దాదాపు విచారణకు హాజరు కమ్మని మాత్రమే కదండి, అదే అరెస్ట్ చేస్తామో రిమాండ్ చేస్తామో కాదు కదా. మరి అయినా సరే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ వచ్చి అటెండ్ అవ్వట్లేదని తెలిసింది. ఇప్పుడు విచారణకు రాకపోగా డైరెక్ట్గా ఏమని చెప్తున్నారు వీడియోస్లో, మేము చేసిందే తప్పే, ఇంతకుముందు ఎప్పుడో చేసాము, మమ్మల్ని క్షమించండి అంటున్నారు. వదిలేస్తారా వదిలేరా అంటే నాకు తెలిసి వదిలేసేటట్టు నాకైతే కనపట్లే. ఎందుకంటే సజ్జనార్ గారు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు, కానీ ఇలాంటి చిన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు పెద్ద తలకాయలు ఉన్నాయి, వాళ్ళని అరెస్ట్ చేసే ధైర్యం ఉందా లేదా అనే డౌట్ నాకే కాదు అందరికీ ఉందని చెప్పి చెప్తున్నాను. సో ఇది తెలంగాణ ప్రభుత్వం నుంచి పంజగుట్టలో నమోదైన కేసులు. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఇటువంటి యాక్షన్స్ ఏమైనా తీసుకోవడం జరిగిందా? ఏమీ లేవు అసలు ఎటువంటి యాక్షన్ కానీ బెట్టింగ్ యాప్లపై అసలు కాదు. టీడీపీ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలు చచ్చిపోతుంటేనే దిక్కు దివాణా లేకుండా పోతుంటే ఇంకా మళ్ళీ బెట్టింగ్ యాప్ల మీద ఏం చెప్పాలా చెప్పండి. నా బాధతో చెప్తున్నా. ప్రస్తుతం నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, బెట్టింగ్ యాప్ల దగ్గర నుంచి మనం కూటమి ప్రభుత్వం దాకా వెళ్ళాం. ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి మీరు కూటమి ప్రభుత్వానికి ఏ రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు, యువతకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు, అది తెలియజేయగలరు? ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ మీద ఇలా జరుగుతుంది అని ఏపీకి ఏమన్నా తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలిసే ఉంటుందండి. తెలుసా? మరి దీని గురించి ఏమన్నా పట్టించుకుంటున్నారా? దీని గురించి ఎవరన్నా మాట్లాడారా? ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఇలాంటి వాళ్ళ మీద ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? ఇప్పుడు మా టీవీ తరపున మీరు తెలియజేయండి, మీ భావ్యాన్ని మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాం. మరి యాక్షన్ ఇప్పుడు చెప్పండి. బెట్టింగ్ యాప్స్ మీద యాక్షన్ తీసుకోవట్లా, ఈ చంపిన వ్యక్తిని ఏమన్నా అరెస్ట్ చేశారా చెప్పండి? మొన్న పొంగనూరులో చంపారు, అరెస్ట్ చేశారా? A1, A2, A6 ముగ్గురు అరెస్ట్ చేశారు, ఇంకొక 2 మిస్ అయ్యారండి. వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేస్తారని తెలిసింది. మరి కర్నూలు కూడా అరెస్ట్ చేయడం జరిగిందండి. పెడల్లో ఇది తెలియదండి. రాజంపేటలో ఖచ్చితంగా ఎక్కడైతే చెడు జరిగిందో అక్కడ పూర్తిగా దాన్ని రెక్టిఫై చేయడానికి కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది. ఓకే, అది ఖచ్చితంగా అది మాత్రం చెప్పగలను. అది ఇంకా ఏందంటే కార్యకర్త అంటే పార్టీ కోసమే, పార్టీ కష్టాల్లో ఉంటే కార్యకర్త గుర్తొస్తాడు. కార్యకర్తకి పార్టీ కష్టాల్లో ఉంటే అసలు ముందు కార్యకర్త ఇంట్లో తిన్నామా తినలేదా, ఫ్యామిలీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మన జేబులో డబ్బులు ఉన్నాయా లేవా అని తెలుసుకొని డైరెక్ట్గా వచ్చేస్తారు. అది పరిస్థితి. సరే, ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మీరు
యువతకు ఏ సందేశం ఇద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజెంట్? యువతకి ఏ సందేశం అంటే, ఇప్పుడు యువత ప్రతి ఒక్కళ్ళు ఈ బెట్టింగ్స్ యాప్స్ మీద కానీ ఈ గేమ్స్ ఆడటం మీద పెట్టే శ్రద్ధ ఇప్పుడు ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, అలాగే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే తెలంగాణ నుంచి సిరాజ్, ఈ ఆటో డ్రైవర్ కొడుకు, వీళ్ళందరూ కూడా ఏపీ నుంచి తెలంగాణ నుంచి ప్లేయర్స్ వస్తున్నారు. మా ఏపీలో గత 5 సంవత్సరాలుగా రాజధాని లేదు, ఒక ఐపీఎల్ టీం లేదు. ఒక ఐపీఎల్ ఆడటం వల్ల 2 నెలల్లో హయ్యెస్ట్ రిషబ్ పంత్ దాదాపు దగ్గరగా 26 కోట్లు. అలాగా మీరు క్రికెట్ ఆడండి, జెంట్స్లో కానీ లేడీస్లో కానీ ఇండియా టీంకి ఆడే విధంగా మీరు క్రికెట్ ఆడండి, మా వంతుగా మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాము. ఈ ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇలాంటి గేమ్స్ మీద పెట్టే శ్రద్ధ ఆ క్రికెట్ ఆడటానికి కర్ర తీసుకొని పెళ్ళాం కొట్టమో పెళ్ళాం భర్తను కొట్టడమో కాదు, అదే బ్యాట్ తీసుకొని బాల్ని కొట్టండి, బాల్తో వికెట్లు తీయండి. మీకు క్రికెట్లో ఎంత సంపాదిస్తున్నారో ఎంత డబ్బులు వస్తున్నాయో బీసీసీఐ ఈరోజు ఒక ఇండియాలోనే కాదు వరల్డ్లో ఎంత హైయెస్ట్ శాలరీస్ ఇస్తుందో అందరికీ తెలుసు. సచిన్, సెహ్వాగ్, ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అందరూ అలాంటి ప్లేయర్స్ కావాలి అని చెప్పి మేమైతే కోరుకుంటున్నాం. రీసెంట్గా లేడీస్లో కూడా ఐపీఎల్ టీంలో బాంబే టీము కప్పు కొట్టిన మాట వాస్తవం. లేడీస్ కూడా క్రికెట్లో ముందుకు రావాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా. ప్రభుత్వానికి ఏమైనా మెసేజ్ ఇద్దాం ఈ బెట్టింగ్ యాప్ల పైన? బెట్టింగ్ యాప్ల పైన డైరెక్ట్గా ఆపాలి, ఈ గవర్నమెంటే చేయాలి. వీళ్ళ మీద కేసులు పెట్టడం ముఖ్యం కాదు, ఫస్ట్ గవర్నమెంట్కి తెలియకుండా ఇలాంటి యాప్స్ ఉండవు కదా. ఇప్పుడు తెలంగాణలో వీటి మీద సజ్జనర్ గారు యాక్షన్ తీసుకున్నారు అన్నారు. నేను అంటాను మెట్రో ట్రైన్కి వెళ్దాంపా, నీకు డైరెక్ట్గా నేను చూపిస్తాను ఆ యాప్ల గురించి. దాని గురించి నేను చెప్పాలా, తెలంగాణ గవర్నమెంట్ చెప్పాలా? తెలంగాణ గవర్నమెంటే చెప్పాలి. మరి అలాగే యాప్లు అలాగా పెట్టకుండా గవర్నమెంటే యాక్షన్ తీసుకోవాలి అని చెప్తున్నాను. ఖచ్చితంగా. ఈ ఇంతకుముందు ఏంటంటే కొన్ని యాప్ల్లో డబ్బులు ఇచ్చే యాప్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఈ పేకాటకు సంబంధించి కానీ మీకు 5,000 కావాలా 10,000 కావాలా, చాలామంది లోన్ యాప్స్, దానివల్ల చాలామంది చనిపోయారు. అవును. ఈ పేకాట ఆడటం కావచ్చు, డబ్బులు తీసుకునే కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆపాలి అంటే ముందు రాష్ట్రంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటే ఇవన్నీ కూడా పోతాయి అని చెప్పి నేనైతే చెప్పగలను. ఖచ్చితంగా రండి. మా తరపున మీ వాదనను ఖచ్చితంగా ప్రభుత్వానికి చేరవేస్తానని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.